వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. తమిళనాడు ఇటు సినీ అటు రాజకీయ రంగాల్లో పెను సంచలనం, పెను ప్రకంపనలు సృష్టించినటువంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. అది దళపతి విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారనేటువంటి విషయం దావానలంలా వ్యాపించింది. రీసెంట్ గానే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా టీవీకే అనేటువంటి పార్టీని విజయ్ ప్రారంభించడం మనందరికీ తెలుసు. తమిళగ వెట్రి కళగం అనేటువంటి పేరుతో ఆ పార్టీ ఆయన పెట్టాడు. కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని చెప్పి ఆయన అభిమానులు ప్రగాఢంగా నమ్ముతూ వస్తూ ఉన్నారు. తమిళనాడులో కూడా మూలన విజయ్ అభిమానులు ఆయన విజయం కోసం ఇప్పటి నుంచే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం అనేది నిజంగానే పెను సంచలనమై కూర్చుంది. అందులో ఆమె పెట్టినటువంటి ఆ పిటిషన్ లో ఆమె ఏమేమి అంశాలను పొందుపరిచారు ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అయితే ఆమె ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పాలి విజయ్కి సంబంధించి. ఆయన ఒకవైపు జననాయకన్ అనేటువంటి తన చివరి సినిమా ఆ రిలీజ్ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సినిమా విడుదలైతే ఎన్నికల్లో దాని ప్రభావం ప్రజల మీద బాగా పడుతుంది. తనకు ఖచ్చితంగా గెలుపు సాధించి పెట్టడంలో జననాయకన్ సినిమా కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి ఆయన నమ్ముతూ ఉన్నారు. కానీ ఆ సినిమా విడుదలలో జరిగినటువంటి జాప్యాలు, ప్రస్తుతం ఆ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సెన్సార్ బోర్డు చేతిలో దాని భవితవ్యం అనేది చిక్కుకుపోయి ఉండడం మనకు తెలుసు. దానికి ముందు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా మళ్ళీ సిబిఎఫ్సికే ఆ బాల్ని దాని కోర్టులో వేయటం, ఇలా ఎప్పుడో సంక్రాంతికి రావాల్సినటువంటి ఆ సినిమా ఫిబ్రవరి కూడా ముగిసిపోయే టైంకి ఇప్పటికీ సెన్సార్ చిక్కుల్లో నుంచి బయటికి రాలేదు. ఎప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఆ సినిమాకి లభిస్తుంది? ప్రస్తుతం అది సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉంది ఆ సినిమా. మరి ఎప్పుడు ఆ పరిశీలన పూర్తవుతుంది, ఎప్పుడు సర్టిఫికేట్ జారీ అవుతుంది, ఎప్పుడు ఆ సినిమా థియేటర్లో విడుదలవుతుంది అనే విషయంలో ఇప్పటికీ కూడా స్పష్టత అనేది రాలేదు. దాంతో నిర్మాతలు భారీ స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. దీనికంటే ముందు కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట, విజయ్ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, సో ఈ కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఇప్పుడు స్వయంగా ఆయన భార్య నాకు విడాకులు కావాలి అని కోరుతూ ఆయనకు ఒక సినీ నటితోటి వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ దానివల్ల తాను మానసిక ప్రశాంతతని కోల్పోయి క్షోభను అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఆమె ఆ పిటిషన్ లో ప్రధాన పాయింట్ గా చెప్పడం అనేది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. ఎవరా నటి, ఏమిటి? ఇప్పటికే చాలా విస్తృతంగా ఆ నటి పేరు బయటికి వచ్చింది. చాలా కాలంగా ఆ నటితోటి ఆయన అనుబంధం కలిగి ఉన్నాడు అని చెప్పేసి లోకమంతా కోడే కూస్తూనే ఉంది. కోలీవుడ్ లో చాలా కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు అంటే ఎప్పుడో 1998లో వాళ్ళ పెళ్లి రిజిస్టర్ అయింది అంటున్నారు. ఆ తర్వాత 99లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వాళ్ళ వివాహం జరిగిందని చెప్పేసి ఆ పిటిషన్ ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఆమె హిందూ అయితే సంగీత, తను విజయ్ క్రిస్టియన్. సో అతని అసలు పేరు జోసెఫ్ విజయ్. సో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, పేరు పొందినటువంటి ఒక దర్శకుడు. తెలుగులో కూడా ఆయన సినిమాలు డైరెక్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసినటువంటి సినిమా కూడా ఉంది. మరి ఆయన కొడుకు చాలా కాలం క్రితమే తండ్రి నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పేసి ప్రకటనలు చేశాడు కొన్ని సంవత్సరాల క్రితమే. కానీ నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు, మా నాన్న చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా సత్యదూరం అని చెప్పి మొదట్లో వాటిని తిప్పు కొడుతూ ఖండిస్తూ వచ్చినటువంటి విజయ్ ఆ తర్వాత తన అభిమానులు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి కోరుతూ రావటంతో ఇప్పుడు కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు, టీవీకే పార్టీని స్థాపించారు. సో అట్లా తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా విజయ్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందని చెప్పేసి ఎన్నికల పరిశీలకులు కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం డిఎంకే పార్టీకి సరైనటువంటి సమాధానం చెప్పగల సరైనటువంటి ప్రత్యర్థి విజయ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఏఐడిఎంకే దాదాపుగా పతనావస్థలో ఉంది అని చెప్పేసి వారంతా కూడా భావిస్తూ ఉన్నారు. మరి డిఎంకేకి ప్రత్యామ్నాయంగా ఒకవైపు బీజేపీ
అక్కడ బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే తమిళనాడులో దానికంటే ఎక్కువగా తమిళనాడు రాజకీయాల్ని శాసించగల శక్తి విజయ్కి ఉంది అని చెప్పేసి పరిశీలకులు ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఇలాంటి కీలకమైనటువంటి స్థితిలో తను ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మక శక్తిగా వచ్చే ఎన్నికలు తమిళనాడు ఎన్నికల్లో ప్రభవించగలటువంటి వ్యక్తిగా జననేరాజనాలు అందుకుంటున్నటువంటి విజయ్ ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి వచ్చేటప్పటికి ఇలాంటి ఒక సంక్లిష్ట స్థితిలో పడిపోవటం అనేది నిజంగా ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్పేసి పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కోర్టు చేతిలో వాళ్ళ విడాకుల కేసు ఉంది. మరి ఆ కేసు విజయ్కి నిజంగానే ప్రతికూలంగా మారుతుందా? ఎందుకంటే అందులో ఆమె ఆ విడాకుల పిటిషన్లో ప్రధానమైనటువంటి కారణంగా పేర్కొన్నటువంటి సినీ నటితోటి వివాహేతర సంబంధం అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది విజయ్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసే విషయం అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ స్థితి నుంచి, ఈ సంక్లిష్ట స్థితి నుంచి విజయ్ ఎలా బయటపడతాడు, తను ఎలా ఎన్నికల్లో తన ప్రభావాన్ని అంటే ఆ నెగటివిటీని, ఈ కేసు ద్వారా వస్తున్నటువంటి నెగటివిటీని తట్టుకొని ఎలా నెగ్గుకొస్తాడు. లెట్ us వెయిట్ అండ్ సీ.